ఇప్పుడు కొన్ని మన హైదరాబాద్ లో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటన గురించి కొన్ని డౌట్స్ అడగదామని అనుకున్నా. చెప్పండి. అయితే చిన్న పిల్లలు మాల వేసుకుంటారు. అవును. ఈ చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్లే పిల్లలు అయినా సరే ఆ మాల వేసుకున్నారు. కొన్ని స్కూల్స్ లో పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఎందుకని అంటే మాల మనకి అనేది అయ్యప్ప మాల అనేది మనకి ఎప్పటి నుండో ఉంది. మన పిల్లలు ఇష్టంగా వేసుకుంటారు, తల్లిదండ్రుల ఇష్టంతో పిల్లలు కూడా వేసుకుని వాళ్ళు పూజ అన్ని చేస్తారు. మరి స్కూల్లోకి కొన్ని ఇప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే స్కూల్లోకి పిల్లల్ని రావట్లేదు, మాల వేసుకున్నందుకు రానివ్వట్లేదు. అది ఎందుకు కరెక్టేనా? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు మన సనాతన ధర్మంకి మనమే సపోర్ట్ చేయకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు మన మీద దౌర్జన్యం చేస్తున్నారుగా. మరి అలాంటప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే వేసుకునే ముందు స్కూల్లో పర్మిషన్ తీసుకోవాలా. ఒకవేళ తీసుకోలేదు ఓకే పర్వాలేదు, తీసుకున్నప్పుడు పోయి స్కూల్లో మాట్లాడాలా. సో ఇట్లా మేము మా పిల్లల్ని ఇలా ఇది చేస్తున్నాము అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగంకి వెళ్ళే వాళ్ళు కూడా ఎంతో మంది ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ లా వాళ్ళు మాలధారణ చేసినాక కూడా అక్కడ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ తోని వాళ్ళు ఆ మాల అంటే వాళ్ళు చేసే వృత్తి ఏదైతే ఉందో అంత సమయం వరకు ఆ దుస్తులు వేసుకొని తర్వాత వాళ్ళు మాల యొక్క నియమనిష్టలు పాటిస్తారు. ఎందుకంటే వృత్తి కన్నా మించింది ఏది కాదు. ఇప్పుడు భగవంతుడి ఆరాధన అనేది మన సంకల్పం, అది మనం ఇంపార్టెంట్. స్కూల్కి అంటారా, ఇప్పుడు స్కూల్కి మీరు పిల్లల్ని అలాగే హ్యాబిచ్యుయేట్ చేయకూడదు కూడా. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ యొక్క సిస్టమ్ వాళ్ళది ఏముందో అది కొంచెం ఫాలో చేస్తే కూడా మంచిది. అలా అని చెప్పేసి మనం వాళ్ళ మీద దౌర్జన్యానికి పోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ వాళ్ళకి నచ్చే చెప్పి మనం పంపిస్తే మంచిది. మిషనరీ స్కూల్స్ పంపించకండి. మన స్కూల్స్ లేవా? అవన్నీ మరి అన్ని స్కూల్స్ ఉన్నప్పుడు మిషనరీ స్కూల్స్ ఎందుకు పోతున్నారు? మిషనరీ స్కూల్స్ పోయినాక మళ్ళీ ఇలాంటి దౌర్జన్యం అవుతుంది. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు మనకు అన్ని దౌర్జన్యమే అవుతుంది కదా. మరి అలాంటప్పుడు మనం దాన్ని కొంచెం సహించాలా. లేదు అంటే వాళ్ళకు పోయి మనం రిక్వెస్ట్ చేసుకోవాలా. నా ఒపీనియన్ అయితే అదే. మనం వాళ్ళ మీద దౌర్జన్యం అవుతుంది అని చెప్పి అనేకంటే దానికి మనం కూడా కొంచెం అడ్జస్ట్ అవుతే చాలా మంచిది. కానీ స్కూల్స్ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. ఏ స్కూల్ అయినా సరే ఇప్పుడు వాళ్ళ దగ్గరలో ఆ స్కూల్ బాగుంటుంది అని పిల్లల్ని వేస్తాము. అవునమ్మా, అందుకే నేను చెప్పేది వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోండి. మీరు చేసినాక లేదంటే ఆ సమయం వరకు ఇప్పుడు డ్రెస్ వేయండి, అది చూసి చెప్పుల్లో ఏదైతే ఉంటుందో దానికి పర్మిషన్ తీసుకోండి. ఆ బొట్టు అది పెట్టవద్దు అంటే మాత్రం అది ఖండించాల్సిన విషయం. అది ఖండించాల్సిన విషయం. బొట్టు పెట్టుకోవాలా. బీయింగ్ ఎన్ ఇండియన్ అండ్ హిందూ వీ హ్యావ్ ద రైట్ ఇట్. అంటే మన మాలలో ఉన్న వాళ్ళు పర్మిషన్ లేకుండా మనం స్కూల్ డ్రెస్ వేసుకొని అయినా సరే జస్ట్ ఆ మాల వేసుకొని వెళ్ళొచ్చు, తప్పలేదు. దాంట్లో తప్పేముంది? నేను అనేది ఏమి, నీకు పాదరక్షలు ఉండకుండా నువ్వు తప్పలేదు. పాదరక్షలు వేసుకొని కూడా పోవచ్చు, తప్పలేదు దాంట్లో. కానీ నువ్వు కంప్లీట్ గా నియమం పాటించాలనుకుంటున్నావు. చిన్నతనం నుంచే పిల్లలకి మనం ఇప్పటి నుంచే వాళ్ళకి అన్ని అలవాట్లు చేయాలనుకుంటున్నాం కనుక దానికి వాళ్ళకి అలవాటు చేసేందుకు అది మనము పోయి రిక్వెస్ట్ చేసుకొని ఒక లెటర్ ఇవ్వండి. ఏ స్కూల్లో అయినా ఎవరైనా కానీ రిక్వెస్ట్ చేస్తే ఏదైనా మంచిది. తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు వాళ్ళు మనని దౌర్జన్యం చేయాలని ఏం లేదు, మనం కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేయాలని ఏం లేదు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మనం మాట్లాడాలా అనుకున్నప్పుడు 10 మందిని తీసుకొని పోయి మాట్లాడండి స్కూల్ యాజమాన్యంతో. తప్పేం లేదు. చాలా మంది స్వాములు కూడా వెళ్ళారు కానీ అక్కడికి వాళ్ళు ఒప్పుకోలేరు కదా. అప్పుడు స్కూల్స్ లో కూడా చూడమ్మా, ఒప్పుకోలేదు అంటే అదే అంటున్నారు. మిషనరీ స్కూల్స్ లో ఇది జరుగుతూ ఉంది. అలాంటప్పుడు వాళ్ళు మరి మన లొకాలిటీస్ కి వస్తున్నారు, కాలనీస్ కి వస్తున్నారు వాళ్ళు, అప్పుడు మనం ఖండించాలా. ఇప్పుడు మీకు అలాంటిది ఎడ్యుకేషన్ కావాలన్నప్పుడు కొన్ని వాళ్ళ నియమాలు ఉన్నాయి. మరి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా ఆ నియమాలు పెట్టాలి. మనం ఫస్ట్ అడ్మిట్ చేసే ముందు మన నియమాలు చెప్పుకోవాలి. యూ షుడ్. ఓకే, అది చాలా మంది పేరెంట్స్ కి తెలియక మిస్టేక్ చేసేస్తున్నారు. అది తప్పు కదమ్మా. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు అక్కడ ఏదో అల్లకల్లోలం అవుతుంది, లేకపోతే రోడ్ ఏదో జామ్ అవుతుంది. ఎవరికి నష్టం అవుతుంది? పబ్లిక్ కి నష్టం అవుతుంది కదా. అలాంటిది ఇప్పుడు సూక్ష్మంగా చూస్తే చాలా వెళ్తాయి. సూక్ష్మంగా చూసేది కాదు ఇది. అట్లా సూక్ష్మంగా చూడాలంటే నువ్వు అసలు ఇక్కడ ఉండేదే కాదు, రంగుల ప్రపంచంలో ఇక్కడ కూర్చునేది కాదు. అరణ్యంలో పోయి నువ్వు దీక్ష చేయి, తప్పేం లేదు. ఏకాంతంగా పోయి ఇంకా చాలా మంచిది. అలా చేయలేరు, అందరికి చాలా కష్టం. అది అన్నప్పుడు మనకి కొన్ని అడ్జస్ట్ కావాలి. అక్కడ నువ్వు అడ్జస్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ అడ్జస్ట్ కావచ్చు. అంటే నేను స్ట్రైట్ గా మాట్లాడితే అది తప్పుగా అనిపిస్తుండొచ్చు కొంతమంది స్వాములకు, కానీ ఇది వాస్తవం. ఇప్పుడు మన ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అక్కడ ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మరి బయటకు వెళ్తారు కదా వాళ్ళు. మరి అది అడ్జస్ట్ అవుతున్నప్పుడు ఇది ఎందుకు అడ్జస్ట్ కాకూడదు?
అంటే జస్ట్ ఈస్ నథింగ్ బట్ పొలిటికలీ మోటివేషన్ చేయటమో లేకపోతే ఇంకేదో ఇండైరెక్ట్ గా ఏదో ఇది చేయటం తప్ప ఇంకేం లేదు.